ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాకు ఇప్పుడే ఆ న్యూస్ తెలిసింది. నాకింకో న్యూస్ కూడా తెలిసింది నాన్న. ఏంటి సీత, మీ టీచర్ ఎక్కడున్నారో తెలిసిందా? మా టీచరే సుమతి అత్తమ్మ అని తెలిసిందమ్మా. నీకెలా తెలిసింది సీత? నేను నీ కూతుర్ని నాన్న, ఆ మాత్రం తెలుసుకోలేనా? అయినా నాకంటే ముందు మీకు నిజం తెలిసినా నాతో చెప్పలేదు కదా. సుమతి తన గురించి ఎవరికీ చెప్పొద్దని తను మా దగ్గర మాట తీసుకుందే. అర్థమైందమ్మా. మీ పరిస్థితి, అత్తమ్మ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. నీకెలాగూ నిజం తెలిసిపోయింది కాబట్టి సుమతి గురించి రామ్కి, ప్రీతికి, మీ మావయ్యకి చెప్పేచ్చు కదా సీత. ఆధారాలు లేకుండా ఇప్పుడు చెప్పినా ఉపయోగం లేదు నాన్న. విద్యాదేవి టీచరే సుమతి అత్తమ్మ అని నిరూపించేంత వరకు రామ్ మామతో కూడా నిజం చెప్పను. అప్పటి వరకు ఆ నిజం మన మధ్యనే ఉండాలి. సరే సీత, నీ ఇష్టం. కాని ఇప్పుడు సుమతొదిన పరారీలో ఉంది కదా, తను కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వు జారీ చేస్తారట కదా. అదేం లేదమ్మా. అత్తమ్మ నా దగ్గరే భద్రంగా ఉంది. తనకే ఆపద రానివ్వను. నిజమా సీత? సుమతి నీ దగ్గరుందా? అవును నాన్న, మీరు కంగారు పడుతూ ఉంటారని ఫోన్ చేశాను. సుమతి అత్తమ్మకు ఏం కాదు, నేను చూసుకుంటాను. ఉంటాను నాన్న. సరే అమ్మా సీత, జాగ్రత్త. ఏంటి సీత అలా ఉన్నావు? ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు? పైగా సుమతి అని మా అమ్మ గురించి ఏదో చెప్తున్నావేంటి? థ్యాంక్ యూ దేవుడా, మామ ఏమీ వినలేదు. మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నాను మామ. సుమతి అత్తమ్మ గురించి నాన్నతో చెప్పుకుని ఫీల్ అవుతున్నాను. అమ్మ గురించి నీకే అంత బాధగా ఉంటే అమ్మని చిన్నప్పట్నుంచి కన్న కూతురులా చూసుకున్న మావయ్యకి ఇంకెంత బాధగా ఉంటుందో. అమ్మని హత్య చేసి విద్యాదేవి టీచర్ మనందరినీ బాధ పెడుతుంది. చేసిన నేరం చాలదన్నట్టు ఆ శిక్ష నుంచి తప్పించుకోవడానికి పోలీసుల నుంచి పారిపోయింది. ఆవిడ్ని పోలీసులు, కోర్టు వదిలిపెట్టినా నేను క్షమించను. ఆవిడికి శిక్ష పడి తీరాలి. టీచర్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు మామ. ఆ హంతకురాలు నీకు మంచిగా కనబడుతోందా? అందరిలో మంచిని చూడొచ్చు సీత, కాని హంతకురాల్లో మంచిని వెతక్కూడదు. మా అమ్మని చంపి ఏమీ తెలియనట్టు మన ఇంట్లో టీచర్గా నాటకం ఆడింది. ఆస్తి కోసం తనే మా అమ్మ అని అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకొని ఇంకేం చేయాలని చూస్తుందో. ఆవిడ కనిపిస్తే పోలీసులు కాదు, నేనే కాల్చి చంపేస్తాను. నాకు అంత కోపంగా ఉంది. నిజం తెలియక నీకు జన్మనిచ్చిన తల్లిని చంపేస్తాను అంటున్నావు మామ. ఒకసారి నీకు జన్మనిచ్చి ఇంకోసారి పునర్జన్మనిచ్చి ఆ ప్రయత్నంలో తన అసలు రూపం కోల్పోయినా ఆ గొప్ప తల్లిని అపార్థం చేసుకుంటున్నావు. త్వరలోనే ఆవిడే మీ అమ్మ అని నిరూపిస్తాను. ఆ మహాలక్ష్మి ఆట కట్టిస్తాను. నేనే అత్తమ్మా, కంగారు పడకండి. ఇంట్లో ఏం జరుగుతోంది సీత? మీరు పారిపోయారని అందరూ భయపడుతున్నారు. ఏ క్షణంలో అయినా మీరు మహాలక్ష్మి అత్తయ్యని మర్డర్ చేయొచ్చని
నేను అత్తయ్యను బాగా భయపెట్టాను. అలా ఎందుకు చెప్పావు? ఆ మాత్రం భయం ఉండాలత్తమ్మా. కిందకి దిగండి. ఇంట్లో ఎవరి గదుల్లో వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. మనం లోపలికి వెళ్దాం. రిస్క్ ఎందుకు సీత? ఏం కాదత్తమ్మా, నేను చూసుకుంటాను కదా. రండి. అలా హాల్లో కూర్చుని చక్కగా టిఫిన్ తినొద్దురు గాని. వ్యాన్లో నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేశావు, కుర్చీ వేశావు, బట్టలిచ్చావు. చాలు సీత. ఇంట్లో మహారాణిలా ఉండాల్సిన మీరు ఈ పరిస్థితుల్లో ఇలా వ్యాన్లో ఉండాల్సొచ్చింది. అంతా నా కర్మ, నా తలరాత. ఈ పరిస్థితి ఇలాగే ఉండదత్తమ్మా. రేపనేది ఒకటి ఉంటుంది. కాలం అన్నిటినీ మార్చేస్తుంది. రండి, కాసేపు రిలాక్స్ అవుదురు గాని. వద్దులే సీత, ఇక్కడే బావున్నాను. ఏం కాదు అత్తమ్మా, ఎవరు గమనించకుండా నేను చూసుకుంటాను కదా. నాతో ధైర్యంగా రండి. సరే. రండత్తమ్మా, రండి. ఇన్నాళ్ళు ఒక అపరిచితురాల్లా ఈ ఇంట్లో ఉన్నాను. నేరస్తురాల్లా అరెస్ట్ అయి ఈ ఇంట్లోంచి వెళ్ళాను. ఇప్పుడు దొంగలా వచ్చాను. చాలా బాధగా ఉంది. రేపు దొరసానిలా వస్తారత్తమ్మా. అప్పుడు ఆనందంగా ఉంటుంది. కూర్చోండి. మీకోసం కమ్మటి టిఫిన్ రెడీ చేశాను, తీసుకొస్తాను. కూర్చోండి అత్తమ్మా. తీసుకోండి. నా ఇంట్లోనే నేను దొంగతనంగా తినాల్సి వస్తోంది. అలా ఆలోచించకత్తమ్మా. హాయిగా కడుపు నిండా తిను. తినండి. అయ్యో, వెకిళ్ళొచ్చాయండి. అన్నయ్య వదిన నన్ను తలుచుకుంటున్నట్టున్నారు. మంచినీళ్ళు తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.